ఓకే ఫ్రెండ్స్, మనం చాట్ జీపీటీలో ఇమేజ్ జనరేట్ చేసుకుంటాం కదా. అయితే ఇక్కడ మనకు మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే మన ఫేస్ మ్యాచ్ కాదు మన ఒరిజినల్ ఫోటోకి అండ్ చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన ఇమేజ్కి అస్సలు మన ఫేస్ అనేది మ్యాచ్ కాదు. ఇక్కడ చూడండి, ఇది నా ఒరిజినల్ ఫోటో అండ్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ 50% కూడా నాకు ఫేస్కి ఇమేజ్కి అసలు సంబంధమే లేదు. ఇక్కడ చూడండి, సో అస్సలు మ్యాచ్ కాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్గా మనకు మన ఫేస్ అనేది రియలిస్టిక్గా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో జనరేట్ చేసుకున్న ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇందులో మీకు సింపుల్గా ఇక్కడ రీమేకర్ ఏఐ, ఓకే, రీమేకర్ ఏఐ అని ఈ వెబ్సైట్ని విజిట్ చేయాలి మీరు. ఇది కూడా ఒక ఏఐ వెబ్సైటే మనకు. అండ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి: ఇమేజ్ అప్స్కేలర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఇరేజర్, ఫేస్ స్వాప్ అని. సో 4th ఇక్కడ మనం ఫేస్ స్వాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చాట్ జీపీటీలో జనరేట్ చేసుకున్న ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ నేను ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ టార్గెట్ ఫేస్ అని ఉంటుంది. అయితే మీరు రియల్ ఫేస్, మీరు ఏదైతే ఒరిజినల్ ఫేస్ ఉంటుందో మీరు ఫోటో మొబైల్లో క్యాప్చర్ చేసుకున్న ఫోటో, ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ నేను ఆ ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా రియల్ ఫేస్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. ఇది ప్రాసెసింగ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 20 సెకండ్ 30 సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, మన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మన ఫేస్ అనేది కొంచెం ఇక్కడ మ్యాచ్ అయింది. 90% వరకు ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్గా మన రియల్ ఫేస్ లాగా అయిపోయింది. దెన్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు చాట్ జీపీటీలో ఎగ్జాక్ట్గా మీ ఫేస్ కరెక్ట్గా రాకపోతే మీరు ఈ రీమేకర్ ఏఐని వెబ్సైట్ని విజిట్ చేసి ఇందులో మీ ఫేస్ని ఒరిజినల్ ఫేస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.